హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధురమైన రుచులు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల్ రెసిపీ ఎలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. అయితే ఆలస్యం చేయకుండా వినాయకుడికి నైవేద్యంగా పెట్టే ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. పండగ రోజు ఉండ్రాళ్ళు చాలా ఈజీగా త్వరగా అయిపోవడానికి నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. రైస్ కుక్కర్ బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యపు రవ్వని వేసుకోవాలి. మీరు ఈ ఉండ్రాళ్ళు స్టవ్ మీద చేసుకోవాలని అనుకుంటే రవ్వ, వాటరు ఇదే కొలతలతో వేసుకుంటే ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా వస్తాయండి. స్టవ్ మీద కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిశనగపప్పుని వేసుకోవాలండి. పచ్చిశనగపప్పుని నేను ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను. వాటర్ని తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో మనం కారం వేయం కాబట్టి సాల్ట్ చాలా తక్కువగా పడుతుందండి, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి. ఉండ్రాళ్ళు బాగా మెత్తగా కాకుండా పొడిగా వచ్చేటట్టుగా కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు బౌల్ని రైస్ కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టుకొని రవ్వని ఉడికించుకోవాలండి. రవ్వ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి. రవ్వ కాస్త చల్లారిన తర్వాత ఉండ్రాలు చేసేసుకోవచ్చు. బాగా వేడిగా ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలు చల్లారిపోయిన తర్వాత ఉండ్రాలు చేసుకుందాం. రవ్వ చల్లారిపోయిందండి. ఇప్పుడు ఉండ్రాలు చేసేసుకుందాము. చేతికి కాస్త గీ అప్లై చేసుకొని ఉండ్రాలు మీకు కావాల్సిన సైజు చేసుకోవచ్చు. ఇది మిల్లులో ఆడించిన బియ్యం రవ్వ అండి. బియ్యం రవ్వ ఆడించిన తర్వాత ఒకసారి జల్లించుకోవాలి. కాస్త బియ్య పిండి కూడా వస్తుంది కాబట్టి రవ్వ పిండి సపరేట్ చేసుకోవాలి. పిండి ఉండిపోతే ఉండ్రాళ్ళు ముద్దగా ఉంటాయి. రవ్వ జల్లించుకున్న తర్వాత వాడుకోవాలి. బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయండి. బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మధురమైన రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.